నేటి దైవ వాక్కు యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఈ వచనంలో మనం చూసినట్లయినా దేవుడు స్వయంగా జీవము గలవాడు అనగా వేరొకరి సహాయము వేరొకరి ప్రమేయము లేని స్వతంత్రమైన ఉనికి కలవాడని తెలియచున్నది. నేను ఉన్నవాడను అని అన్నాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ సృష్టి అంతటికి జీవులన్నిటికీ జీవప్రదాత ఆయనే. అనాది కాలము నుండి సజీవుడుగా ఉన్నాడు. ఆది సంభూతుడుగాను ఉన్నాడు. ఉన్నతుడైన దేవుడై ఉన్నాడు. మానవులమైన మన సంగతి పూర్తిగా వేరు. మనము మానవ మాతృలం. యేసు కేవలము మానవ స్వభావం ఉన్న మానవ మాతృడు. సంపూర్ణ దైవ కుమారుడిగా తండ్రి అయిన దేవునికి ఉన్నట్లుగా తనలో తనకు స్వయంగా జీవము ఉన్న దైవ కుమారుడు. యేసు మానవులకు జీవాన్నిచ్చే మూలాధారమై ఉన్నాడు. ఆయన స్వభావరీత్యా దేవునితో సమానుడు. యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని మనుషులమైన మన మధ్య సంచరించి ఆయనను నమ్మి విశ్వసించిన వారందరికీ అనగా మానవులమైన మనకు ఆయన పిల్లలుగా ప్రభు అధికారం ఇస్తున్నాడు. తండ్రి నుండి వచ్చిన అధికారాన్ని మనకు పంచడం మరీ విశేషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.